9:30 సమయంలో స్వర్ణ మరణించిన విషయాన్ని నాకు సోదరుడు మనోహర్ ఫోన్ చేశాడు. షాక్ అయ్యారు. అదే ఎప్పుడు ఆ రోడ్డు మీద కుక్కను తిప్పుతూ అటు ఇటు తిరుగుతూ ఉండి కూడా చనిపోవటం అయితే ఆదివారం ఉదయం చూడటానికి వెళ్దామని బయలుదేరి వచ్చేసరికి ఈ రోడ్డు అంతా పూల్ జల్లు. తొందరగా ఎవరు లేరేమో దగ్గర బంధువులు కనుక ఈ సునీలు మనోహర్ వీళ్ళందరూ కలిసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారేమో అని బెరియల్ గ్రౌండ్కి వెళ్దామనేసరికి వర్షం మొదలవుతుంది. నేను బెరియల్ గ్రౌండ్కి ఫ్యూనరాల్కి వెళ్ళకుండానే ఇంటికి వెళ్ళిపోయాను. సరే, ఈ దివంగత స్వర్ణ నా హై స్కూల్లో నాకు సహచరుడు, కలిసి చదువుకున్నాం. మంచి తెలివిగలవాడు, మంచి జ్ఞానవంతుడు. ఎందుకంటే చిన్ననాటి విషయాలు ఇప్పటికే మాకు గుర్తాయి. మీనా సుందర్రావు గారి యొక్క మనవలు వీళ్ళు అన్నదమ్ములు. పెద్ద ఆయన విజయ్ కుమార్, రెండో ఆయన వసంత్ కుమార్, మూడో ఆయన స్వర్ణ కుమార్. ఈ కుటుంబంతో వీళ్ళ అమ్మగారు సుగుడు మంజరి ఆ రోజుల్లో టెలిఫోన్ మానిటర్గా పనిచేసేవారు. వీళ్ళ తాతగారు మీనా సుందరరావు గారు, మా మేనమా పాల్పర్తి రతనరాజు గారు, కాకర సుదర్శన్ గారు, పాల్పర్తి ఆదాం గారు, ఇలాగ ఆ రోజుల్లో వీళ్ళంతా సమకాలీకులు, టీచర్స్. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన 3-4-5 పేర్లు గురుపూళ్ళు అప్పుడు చాలా గొప్పగా చెప్పుకునేవారు. మేమంతా కుటుంబ బంధుత్వంతో కూడిన మంచి సన్నిహిత సంబంధాలు కలిగి వారింటికి మేము మా ఇంటికి వీరు అందరూ రావటం పోవటం, ఈ పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల వల్ల వాడు నేను ఒకే సంవత్సరం ఇప్పుడు డేట్ చూశాను. నేను 1953 నా డేట్ ఆఫ్ బర్త్ కూడా. నాకంటే స్వర్ణ 2-3 నెలలు పెద్దోడు. నేను డిసెంబర్లో జన్మించాను, ఆయన 7 జూలైలో జన్మించాను. ఆ ఎందుకు చెప్తున్నానని చెప్పుకునే సమయం కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎవరు చెప్పుకోలేము, గుర్తు చేయలేరు. నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. తెలియగలవాడు అని ఎందుకు అంటున్నానంటే కలిసి చదువుకున్నాం. ఒక హై స్కూల్లో ఆనందం మాస్టర్ అని, జీవానందం గారు అని, పద్మ టీచర్ అని ఎవరెవరో ఉండేవారు. ఖాళీగా ఉంటే లేకపోతే మోరల్ క్లాసులో ఏమైనా కాలక్షేపానికి కథలు చెప్పంటే ఒక్క స్వర్ణాలు వేసి, అప్పుడు చందమామ పుస్తకాలు ఇవి బాగా చదివేవాడు. సినిమాలు పిచ్చి కూడా ఎక్కువ వీడికి. ఈ కథలు చెప్తుంటే అందరూ నవ్వేవాళ్ళు స్కూల్లో. అలాంటి కథలు ఇప్పుడు ఎవరో చెప్పరు. ఇప్పుడు జనరేషన్కి అసలు ఆ కథలు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. చక్కగా చదువు తర్వాత అయిపోయిన మంచి డాక్టర్. ఈ గురుకుళ్ళనే కాదు, చాలా చోట్ల ఎవరు కాలం చేసినా, ఎవరు మరణించినా వారి యొక్క ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకొని అప్పటికప్పుడు వాళ్ళ జీవిత చరిత్ర అంతా రాసేసి అతనే స్వహస్తాలతో రాసి చిన్న అక్షరాలు రాసేవాడు. అవి ఆ సభలో అలాంటి జనరల్ స్థుతికోటాల్లో చదివే వినిపించేవాడు. అందరినీ ఆశ్చర్యచకితం చేసేవాడు. నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే వీడు సినిమా ఇచ్చింది బాగా. హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి దగ్గరికి ఎక్కువ మద్రాసు వెళ్ళి వస్తూ ఉండేవాడు అని కూడా నాకు తెలుసు. మరి నిజంగా సినీ ఫీల్డ్లో ఆ రోజుల్లో అంత పరిచయం ఉన్న వ్యక్తి, మంచి రచయిత, ఒక కవి లాంటి వాడు స్వర్ణ. మరి అతను ఎందుకో ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోలేకపోయాడు. మా అన్నగారు డిఎస్పీ చేస్తూ 1997లో మా అన్నయ్య కాలం చేశాడు. అప్పటికి స్వర్ణ ఇంత బాగా రాస్తాడని కూడా నాకు తెలియదు. మా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి మా అన్నయ్య గారి యొక్క బయోడేటా తెలుసుకుని, మా అమ్మగారి తల్లిదండ్రుల గురించి, మా నాన్నగారి తల్లిదండ్రుల గురించి, మా అన్న విద్యాభ్యాసం గురించి, మా అన్న ఉన్నత స్థాయిలో పోలీస్ అధికారిగా ఎదిగిన దాని గురించి 2 పేజీలు ఆయన స్వహస్తాలతోటి ఏమంటారండి దాన్ని కవిత రాసుకుని వచ్చి ఆయన మా అన్నయ్య ఫ్యూనరల్ మీటింగ్లో దగ్గర 700-800 మంది వచ్చారు, చాలా ప్రముఖులందరూ. ఆయన స్వయంగా చదివి వినిపించాడు. ఆ కాపీలు కూడా కొన్ని 1-2 డజన్లో తనే ఫోటోస్టాట్ జెరాక్స్ కాపీలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు.
ఓ కాపీ ఇంకా నా డైరీలో ఉండాలి. తర్వాత అమెరికా నుంచి కందికట్ల ఆశీర్వాదం గారు ఎవరో ఆర్థర్ జైపాల్ గారు అని మా అన్నయ్య చనిపోయిన కొన్ని నెల తర్వాత వస్తే ఈయన రాసిన కవితని చూపిస్తే ఎవరో రాశారు, కవిత చాలా బాగా రాశాడు మీ అన్నయ్య గుణగణాలు మీ తాతల నాటి నుంచి, నాకు కాపీ నేను అమెరికాలో మా పిల్లలకు చూపిస్తానని ఆయన న్యూయార్క్లో ఉండేవారు. అమెరికా దేశం కూడా స్వర్ణ రాసిన ఆ కవితను పట్టుకెళ్ళారు. అయిన తర్వాత నెలపర్చి జయానందరావు గారు గురుపొడి, ఆయన చాలా కాలం జీవించారు. ఆయన షష్ఠి పూర్తి చేస్తున్నామని నేను అప్పుడు విశాఖపట్నంలో ఉంటే నన్ను రమ్మని ఫోన్ చేస్తే జయానందరావు ఫ్యామిలీ తోటి నాకు చదువు ఉండేది. వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి గురించి స్వర్ణతో సంప్రదిస్తే స్వర్ణ నెలపర్చి జయానందరావు గారి బయోడేటా తీసుకుని ఆయనకు కూడా మంచి కవిత రాశాడు. దాన్ని నేను ఒక లేఖను ఎవరితోటో రాయించి ఫ్రేమ్ కట్టించి అందులో నా ఫోటో కూడా వేసి ఆయనకి బహుకరించాను. నెలపర్చి జయానందరావు గారు షష్ఠి పూర్తిగా అది వారి ఇంట్లో ఇప్పటికీ భద్రంగానే ఉంది. అలా చాలామందికి ఇతను కవితలు రాసి వినిపించి అందరి యొక్క మన్ననలు పొందిన వ్యక్తి స్వర్ణ. మరి ఈ సందర్భంగా కుమార్తె ఎక్కడుందో ఎవరికి తెలీదు, ఇల్లాలు ఎక్కడుందో తెలీదు, తోబుట్టులు ఎక్కడుందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్వర్ణ చనిపోయాడు పాపం, ఎవరేమి పూసుకుని చేస్తున్నారు, బాధ్యత తీసుకుంటున్నారని నేను ఆలోచించినప్పుడు మనోహరం ఫోన్ ద్వారా నాకు తెలిసింది మన లీడర్ సునీల్ గారు, వరహాలకి కుమారుడు సునీల్ గారు బాధ్యత తీసుకున్నారు. వారికి చేదోడు వాదోడుగా మనోహరం ఉన్నాడు. ప్రక్కనే ఉన్న నాకు ప్రియమైన కుమారుడు థామస్ గారు ఎలియాస్ చిట్టుబాబు, నేను ఎప్పుడు ముద్దుగా చిట్టుబాబు అని పిలుస్తాను. ఆ బాబు వారి సతీమణి ఆయన ఇక్కడ పడిపోతే చూసి వారందరికీ సమాచారం ఇచ్చినందుకు వారందరూ ధన్యదీవులు. వారికి సభాముఖంగా నేను ఆ శుభాలు ఆ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత చక్కని విద్యావంతుడు, అలాగే వారి సోదరుడు ద్వితీయ సోదరుడు ఆయన ఇక్కడ ఉండడం ఓ రకంగా ఆశ్చర్యం. ఆయన ఎక్కడో ఫారెన్లో ఉన్నారు, ఎలా వస్తారో వాళ్ళకి సమాచారం వెళ్ళిందో లేదో అనుకున్నాను. ఇప్పుడు వసంత్ కుమార్ గారు ఇక్కడ ఉండటం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆ సోదరుని యొక్క ఈ చివరి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన దేవుడు ఇచ్చిన ఇది గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి పెద్ద ఆయన విజయ్ కుమార్ గారు మరి పెద్ద వయసే, ఆయన హైదరాబాద్లో ఉన్నారు, మరి ఎక్కడ ఉన్నారో. వీళ్ళందరూ మా ఇంటికి ప్రతి క్రిస్మస్కి పండుగలకి వీటికి వచ్చినప్పుడు మా ఇంటికి మా మేనమామ గారు రతనరాజు గారు, వారి కుమార్తె శ్యామదీపి, గుడదీపి వీళ్ళందరినీ బాగా కలిసి జీవించిన విధానాలు అన్నీ గుర్తు చేసుకోవాలంటే ఆ రోజుల్లో టెలిఫోన్ మానిటర్ అంటే సుగుణ మంజరి గారు ఎప్పుడు ఆవిడ రిక్షా ఎక్కడ చూడలేదు, ఎప్పుడు స్పీడ్గా నడిచి వచ్చేది. ఆవిడ కూడా సినిమాల అభిమాని చాలా ఎక్కువగా. వాళ్ళ సుగుణ మంజరి గారి తల్లి ఆవిడ కూడా సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తూ ఉండేవారు. నేను చిన్న పిల్లలు అప్పుడు సినిమాకి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మరి ఈ నా మిత్రుడు, నా ప్రియమిత్రుడు ఈ కార్యక్రమంలో నేను ముందుగా నేను ఉపన్యసించడానికి, ఈ సభలో పాల్గొనడానికి నాకు ఈ అవకాశం కల్పించిన మరి పాస్టర్ థామస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, కుమార్తెకు, అల్లుడికి, వారి బిడ్డలు, చిన్న పసి బిడ్డలకి, మరి దీనికి సహకరించిన సునీల్ గారికి, ఇక అందరికీ ఎవరైతే సహకరించారో వారందరికీ ఆ దేవాది దేవుడు ఆశీస్సులు అందివ్వాలని, మరణించిన నా ప్రియమిత్రుడు స్వర్ణకుమార్కి మనశ్శాంతి కలగజేయాలని ఆ పవిత్రతకి ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు. కుటుంబం తరపున పెద్దలు జోషి గారికి మా హృదయపూర్వక వందనాలండి. మంచి మాటలు, గత స్మృతులు మీరు తెలియచేస్తూ కొన్ని సంవత్సరాల వెనక్కి మా ఆలోచనలు తీసుకువెళ్ళారు.